మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆన్లైన్లో పిల్లల మానసిక ఆరోగ్యం భద్రతపై యుఎస్ సెనేట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సాగిన విచారణలో సోషల్ మీడియాకు చెందిన 5 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. విచారణ సాగుతూ ఉండగానే మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ బాధిత చిన్నారుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్లో పిల్లల మానసిక ఆరోగ్యం భద్రత గురించి ఆందోళనలు పెరుగుతున్నందున మెటావర్స్ జుకర్బర్గ్, ఎక్స్లిండా యుకారినాతో సహా టెక్ బాస్లు ఈ రోజు వాషింగ్టన్లో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పిల్లలను లైంగిక దోపిడీ నుండి రక్షించడానికి తగినంతగా చేయడం లేదని రాజకీయ నాయకులు ఆరోపించగా ఇప్పటి వరకు ఏం చేశారో వివరించాలని అధికారులు డిమాండ్ చేశారు. దీనికి టిక్టాక్, డిస్కార్డ్, స్నాప్ అధిపతులు కూడా హాజరయ్యారు. అయితే ఎంఎస్ ఎక్రినో, డిస్కార్డ్ బాస్ జాసన్ సిట్రాన్, స్నాప్ చీఫ్ ఇవాన్ స్పీగెల్లు సెనెట్ జ్యుడిషియరీ కమిటీ విచారణలో హాజరు కావడానికి అంగీకరించే ముందు సబ్పోనాస్ లీగల్ ఆర్డర్ అందుకున్నారు. ఇక మార్క్ జుకర్బర్గ్, టిక్టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షాజీ చ్యూ స్వచ్ఛందంగా సాక్ష్యం చెప్పడానికి అంగీకరించారు. తల్లిదండ్రులు, పిల్లలు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారంటూ సెనేటర్లు డిక్ డర్బిన్, లిండ్సే గ్రాహం ముందుగా ప్రకటించారు. లైంగిక వేధింపుల నుండి టీనేజర్లను రక్షించడానికి ఇన్స్టాగ్రామ్ తగినంతగా చేయడం లేదని తాను నమ్ముతున్నానని మెటాలోని మాజీ సీనియర్ సిబ్బంది కాంగ్రెస్తో చెప్పిన 3 నెలల తర్వాత విచారణ జరుగుతోంది. ఆ సమయంలో మెటా ఆన్లైన్లో యుక్త వయస్కుల కోసం సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి 30కి పైగా సాధనాలను తీసుకువచ్చినట్లు తెలిపింది. సెనెట్ జ్యుడిషియరీ కమిటీ ఫిబ్రవరి 2023లో ఇదే అంశంపై విచారణను నిర్వహించింది. దీనిలో సాక్షులు, చట్టసభ సభ్యులు అంగీకరించిన సంస్థలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సెనేటర్లు కిడ్స్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ వంటి బిల్లులను ముందుకు తెచ్చారు. దీనికి ఇటీవలే స్నాప్చాట్ మద్దతిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన నకిలీ చిత్రాలతో సహా ఆన్లైన్లో భాగస్వామ్యం చేసిన పిల్లల స్పష్టమైన చిత్రాల నివేదికల గురించి కమిటీ ప్రత్యేకంగా ఆందోళన చెందుతోందని సభ్యులు పేర్కొన్నారు. కాగా ఈ చిత్రాల్లో పెరుగుదల ఉందని విజిల్ బ్లోయర్లు ఇచ్చిన సాక్ష్యాలను, పిల్లల దుర్వినియోగం నుండి బయటపడిన వారి సాక్ష్యాలను విచారణకు ఇతర కారణాలుగా పేర్కొన్నారు. పెద్ద టెక్ కంపెనీలు వాటిలో కొన్ని చైల్డ్, టీనేజీ ఖాతాల పట్ల వారి విధానంపై వ్యాజ్యాలను కూడా ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు అటువంటి కంటెంట్ను గుర్తించాయి. అంతేగాక యుఎస్లోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్స్కి నివేదించడానికి ప్లాట్ఫామ్లకు సహాయపడే సాధనాలను అభివృద్ధి చేశాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో పిల్లల భద్రతను పెంచడానికి అనేక మార్పులు చేశాయి. ఇకపై తల్లిదండ్రులు తమ నియంత్రణలను అమలు చేయవచ్చు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారో కూడా చూడవచ్చు. ప్లాట్ఫామ్ను ఉపయోగించడం మానేయమని గుర్తు చేసే సాధనాలను తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. ఆన్లైన్లో పిల్లలను రక్షించడానికి సంస్థలు ఉపయోగించే ఇతర సిస్టంలో సోషల్ మీడియా నుంచి హానికరమైన కంటెంట్, స్వీయ హాని వంటి వాటిని దాచడం, పెద్దలు పిల్లలకు నేరుగా సందేశాలు పంపకుండా నిరోధించడం వంటివి ఉన్నాయి. అయితే యుఎస్ సెనేట్లో విచారణ సందర్భంగా సోషల్ మీడియా వల్ల తమ పిల్లలకు హాని కలిగిందని చెప్పిన కుటుంబాలకు మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. విచారణలో మెటా, టిక్టాక్, స్నాప్, ఎక్స్, డిస్కార్డ్ల ఉన్నతాధికారులను 2 పార్టీలకు చెందిన సెనేటర్లు దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. చట్టసభ సభ్యులు ఆన్లైన్లో పిల్లలను రక్షించడానికి వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. సోషల్ మీడియా కంపెనీలను తమ ప్లాట్ఫామ్లో పోస్టు చేసిన విషయాల కోసం ఖాతాలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న చట్టం ప్రస్తుతం కాంగ్రెస్ ద్వారా జరుగుతోంది. వెనకిడి ఎక్కువగా ఆన్లైన్ లైంగిక దోపిడీ నుండి పిల్లల రక్షణపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ సెనేటర్లో 5 శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్లు హాజరవడంతో ప్రశ్నలు విస్తృతంగా మారాయి. ముందుగా టిక్టాక్ సంస్థ చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ యాజమాన్యంలో ఉంది. దీని సీఈఓ మిస్టర్ చ్యూ చైనాతో ఏమైనా అనుబంధం కలిగి ఉన్నారా అన్న ప్రశ్నకు లేదని తాను సింగపూర్ వాడినని తెలిపారు. ఇక 3 చిన్నపిల్లల తండ్రిగా చర్చలో ఉన్న అంశాలు తనను సైతం బాధిస్తున్నాయని అన్నారు. అయితే మెటా చీఫ్ జుకర్బర్గ్ 8వసారి కాంగ్రెస్ ముందు సాక్ష్యం చెప్పడంతో అత్యంత పరిశీలనకు గురయ్యారు. పిల్లలపై లైంగిక వేధింపుల అంశంపై జుకర్బర్గ్
వ్యక్తిగతంగా పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. అంతేకాక తమ వెనుక కూర్చున్న చిన్నారుల తల్లిదండ్రులకు ఆయన క్షమాపణలు చెప్పారు. విచారణకు ముందు మెటా కొత్త భద్రతా చర్యలను ప్రకటించింది. నియంత్రణకు ద్వైపాక్షిక చట్టం అవసరమన్న సెనేటర్లు తర్వాత ఏం జరుగుతుందన్నదే ప్రశ్నగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.